దాంతో పాటు మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్ఫరెన్స్ లో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్ఫరెన్స్ వైజ్ 1 వీక్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకుని బూత్ కమిటీలు వేసుకుని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ. వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు, వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అది ఎట్లా గెలిచిన సీట్లే ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిన 3 నెలల్లోనే ఇంతమంది నాయకులు కొలాప్స్ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళ అధికారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా పోగానే పార్టీ ఇంతమంది పార్టీ కిందికెళ్లి టాప్ క్యాడర్ వరకు మారుతుందంటే వాళ్ళు ఉన్న కుటుంబ పరిపాలన, అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా కుటుంబానికే పరిమితమైన పరిపాలన. ఉదాహరణకు లల్లూ ప్రసాద్ గారు తీసుకుందాం. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళ కొడుకున్నా సరే ఈరోజు కొద్ది తక్కువ మెజార్టీతో ఈరోజు అక్కడ గవర్నమెంట్ మిస్ అయింది. ఎందుకు ఇంకా స్టాండ్ అయింది ఆ పార్టీ? కార్యకర్తల పార్టీ. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళ అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13, 14 పార్లమెంట్ సీట్లు గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు కేబినెట్ మినిస్టర్ 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ ఉండింది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఇదే మూసి మొత్తం మురికి కుప్పగా మారిపోయి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థగా మారిపోయి హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు. ఆయనను కూడా కోట్ చేసిన. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను, సెంట్రల్ మినిస్టర్, మీరు కూడా చొరవ తీసుకోవాలని చెప్పి నా డిస్కషన్లో మాట్లాడితే ఆయన సపోర్ట్ చేయలే. ఒక 5 రూపాయల ఫండ్స్ తీసుకురాలి సికింద్రాబాద్. అలాంటి ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తా అనుకుంటున్నాను. అది ఎక్కువ రోజులు నడవవు. పనిచేసే నాయకుడు, కార్యకర్తల నాయకుడు, మాస్ నాయకుడు మళ్ళా మా సొంత మాతృ పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. కంపల్సరీ గెలుస్తామని నమ్మకం ఉన్నది. గెలుస్తాం, మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా కార్యకర్తలకు, ప్రజలకు హైదరాబాద్ గురించి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటికెళ్లి ఎంతసేపు ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ మూసీ గురించి మాట్లాడుతున్నాడు. మూసీ అంటే నిజాం కాలంలో అప్పుడు నిర్మించిన అది డ్రింకింగ్ వాటర్ కమ్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అది తెలంగాణలో పుట్టి, వికారాబాద్లో పుట్టి, నల్గొండ జిల్లా, నేరేడు జిల్లా కలిసిపోయే తెలంగాణ రివర్ అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. కానీ ఎస్టీపీలు కట్టక డ్రైనేజ్ వదిలిపెట్టడం, దాని మీద 7 లక్షల కోట్లు అప్పు చేసినా ఏ రోజు కూడా పోయిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే, కేటీఆర్ గారు పట్టించుకోలే. ఎంతసేపు ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం హైదరాబాద్ డెవలప్ అయిందను. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇలా ఇప్పటికే దాదాపు 6-7 బ్యాంకులని సంప్రదించడం, డిపిఆర్ ఆమోదించడం, ఒక 40-50 వేల కోట్లతో మూసిని కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ప్రతి ప్రసంగంలో ఎక్కడ మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు అదొకటి. నేను నేషనల్ హైవే ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా తీసుకొచ్చి హైదరాబాద్ ఇంకా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్ కట్టి, ఔటర్ రింగ్ రోడ్ కట్టి, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి ఒక సూపర్ గేమ్ చేంజర్ గా ఆ రోజు రింగ్ రోడ్డుతో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఇవాళ సూపర్ గేమ్ చేంజర్ గా రీజనల్ రింగ్ రోడ్డు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నాగేందర్ లాంటి సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యులుంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా కాంగ్రెసే ఉన్నది కాబట్టి తప్పకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ
మళ్ళా కూడా తుక్కు కూడా మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అభ్యర్థికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ నడుస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. రాజేంద్ర గారు మీరు సుముఖంగా లేరు అన్న వార్తలు వస్తున్నాయి, మీరు ఏం చెప్తారు? హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. దాంతో పాటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా పిలిచి ఒక జన సమీకరణ గురించి రేపు మరి రాహుల్ గాంధీ గారి సభకు, మరి ఖార్గే వారికి వస్తున్నటువంటి సభకు అంతర్జాతీయంగా ఒక పేరు రావాలి హైదరాబాద్ సిటీకి అని ఇప్పుడే చెప్పారు వారు. ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి కోమటిరెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపు తుక్కుగూడ మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదున్నా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి చేయించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే మనము దానికి అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఒక కాన్వర్సేషన్ ఏంది అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులందరూ ఒక సహకారము, అదేవిధంగా తుక్కుగూడలో జరగబోతున్నటువంటి సభకు అందరు జన సమీకరణ వారి నియోజకవర్గాల్లో ఎలా చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ పరిణామాలు జరగబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు ఏం మాట్లాడతారో దానికి సరైనటువంటి దీటుగా తప్పకుండా ఇప్పుడు దేశంలో ఇండియా కూటమి కూడా అధికారంలో రాబోతున్నది. నాగేందర్ గారు గెలవబోతున్నారు. దాని మీద మీకు అవసరం లేదు. మేమందరం కూడా కాంటెస్టెడ్ క్యాండిడేట్లు అందరం కూడా క్యాండిడేట్లు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మేము అది ఇంటర్నల్ గా